నా పేరు నమస్కారం. నా పేరు అశోక్ శర్మ. నా వయసు 80+. నేను బజరంగ్ జూట్మెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2020లో ఎడంకాలు నొప్పి చేసింది. అది నేను మామూలుగా ఉందనుకొని అది వదిలేశాను. కానీ రాను రాను అది కొంచెం ఎక్కువగా అయ్యేటప్పటికల్లా నేను చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్కి, డాక్టర్స్కి, న్యూరోలాజిస్ట్కి అందరికీ చూపించాను. కానీ ఏమి ఫలితం లేకుండా పోయింది. తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు డాక్టర్ పోతల శివయ్య గారు పేరు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన హిస్టరీ మొత్తం విన్న తర్వాత వెంటనే ఎక్స్రే తీశారు. తీసి మీకు హిప్ బోన్ డ్యామేజ్ అయిపోయింది, ఇది ఆపరేషన్ చేయాలని చెప్పన్నారు. సరే, నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆయన నాకు చాలా ధైర్యం చెప్పారు, నాకు చాలా మంచి సలహా ఇచ్చారు. దాన్ని బట్టి నేను చాలా ధైర్యంగా ఆపరేషన్కి వెళ్ళాను. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నాకు సిరమిక్ మెటీరియల్ ఫారెన్ నుంచి తెప్పి చేశారు. ఇక్కడ మెటీరియల్ సిమెంట్ మెటీరియల్ వేస్తే మళ్ళీ మీకు బీపీ ప్రాబ్లమ్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చేత నేను ఫారెన్ నుంచి సిరమిక్ మెటీరియల్ తెప్పించి మీకు వేస్తానని చెప్పి నాకు ఆయన హామీ ఇచ్చారు. అదే వేశారు. వేసిన తర్వాత నాకు మళ్ళీ రెండో ప్రపంచం చూపించాడు ఆయన. అంతకుముందు నేను నడవటానికి కానీ ఎక్కడికి వెళ్ళటానికి కానీ నా స్వతం పని చేసుకోవడానికి కూడా నాకు వీలు కుదిరేది కాదు, అయ్యేది కాదు. నేను చాలా బాధపడేవాడిని. అదే నా జీవితం ఇట్లా అయిపోయిందని నేను నిరాశ అయిపోయాను. కానీ శివయ్య గారు నాకు మంచి ఆపరేషన్ చేసి నాకు మళ్ళీ రెండో జీవితాన్ని ఇచ్చారు. ఆయనకి నేను రుణపడి ఉన్నాను. ఆయన మంచి సర్జను. నా సలహా అందరికీ ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన డాక్టర్ శివయ్య గారిని కన్సల్ట్ చేసి ఆయన అడ్వైస్ తీసుకొని దాని మీద నడిస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఆయన చాలా మంచి సర్జను. నేను ఆయనకి చాలా రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇదైతే నేను కలుస్తాను. నాకు ప్రస్తుతం నా పనులు చేసుకోవటానికి కానీ, నడవటానికి కానీ, ఎక్కడికి వెళ్ళటానికి కానీ నాకు ఏమీ ఇబ్బంది లేదు. ప్రతిదీ నేను సత్యాగా నా పనులు నేను చేసుకుంటున్నాను. సో బ్రహ్మాండంగా నడుస్తున్నాను. నాకు ఆయన రెండో ప్రపంచం చూపించాడు. అది చాలు. దానికి నేను ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని.